అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేనొక సాధారణ హిందువుని. క్రైస్తవాన్ని, బైబిల్ని, క్రైస్తవుల్ని కొత్తగా పరిశీలించాలని చెప్పి అనుకున్నాము. అందులో భాగంగా కొన్ని వీడియోలు చేసుకుంటూ రావడం జరుగుతోంది. ఇవాళ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. సాధారణంగా మతం మారిన క్రైస్తవులు ఎవరైతే ఉంటారో, మతం మారుస్తున్న క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉంటారో, వీళ్ళందరూ కూడా తమను తాము మన నుంచి విడిపోయాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మతం మార్చినవాడు, మతం మారినవాడు ఇద్దరు కూడా ఏమనుకుంటూ ఉంటారు అంటే, మేము హైందవ సమాజం నుంచి విడిపోయాము, మేము ఇప్పుడు హిందువులం కాదు, మేము క్రైస్తవులము అని ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు. భ్రమలో బతుకుతూ ఉంటారు అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైతే మతం మారారో వాళ్ళందరూ కూడా మన ఆచారాలనే పాటిస్తూ వస్తున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే, మనం ఏదైతే విగ్రహారాధన చేస్తామో లేదా మూర్తి ఆరాధన చేస్తామో అదే ఆరాధన పద్ధతిని వాళ్ళ క్రైస్తవంలో కూడా ఇంప్లిమెంట్ చేశారు వీళ్ళు. మనం ఏదైతే తలనీలాలు సమర్పిస్తామో తిరుపతిలో, యాదగిరి గుట్టలో ఇట్లాంటి ప్రాంతాల్లో మనము తలనీలాలు సమర్పిస్తాం కదా, అలాగే వీళ్ళు కూడా గుణదల అనే ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ మేరీమాతకు ఒక దేవాలయాన్నో లేకపోతే ఆలయాన్నో కట్టుకొని అక్కడ వాళ్ళు తలనీలాలు సమర్పించుకోవడం మొదలుపెట్టారు. అదేవిధంగా మనం ఏ విధంగా అయితే మన గుళ్ళ ముందర ధ్వజస్తంభాల్ని పెట్టుకుంటామో అదే విధంగా వీళ్ళు కూడా వాళ్ళ చర్చిల ముంగట ధ్వజస్తంభాల్ని పెట్టుకుంటారు. అంతేకాదు, మనం విష్ణు సహస్రనామము, సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతము అని చెప్పి చదవడం జరుగుతుంది. వీళ్ళు కూడా యేసు సుప్రభాతము, యేసు సహస్రనామ స్తోత్రము అని చెప్పేసి మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా కాపీ కొట్టే ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఏమనుకుంటారు అంటే, మేము హైందవ సమాజం నుంచి విడిపోయాము, మేమిప్పుడు హిందువులం కాదు అని చెప్పి ఒక భ్రమలో బతికేస్తూ ఉంటారు. ఈ మతం మారిన క్రైస్తవులు కానీ, మతం మారుస్తున్న క్రైస్తవులు కానీ వీళ్ళందరూ కూడా ఎట్లా ఉంటారు అంటే, హిందువుల్ని, హిందుత్వాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ ఆచారాల్ని వీటన్నిటిని ద్వేషిస్తున్న వారిలా కనబడుతూ ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే మన హిందుత్వంలో ఉన్న విధానాన్ని వీళ్ళ క్రైస్తవంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే విషయం మనకు ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణల ద్వారా మీకు స్పష్టమై ఉంటుంది. అయితే ఈ క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో, మతం మారిన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హైందవ సమాజాన్ని ద్వేషిస్తున్నాము అని చెప్పి అంటున్నారు కదా. ఇందులో ప్రధానంగా ద్వేషించేది ఎవరిని? బ్రాహ్మణుల్ని. ఏదైతే బ్రాహ్మణ సమాజం ఉందో ఆ బ్రాహ్మణ సమాజాన్ని వీళ్ళు ద్వేషిస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఇంతకీ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు? బ్రాహ్మణుడు భగవంతునికి, భక్తునికి అనుసంధానం చేస్తున్నాడు. ఉదాహరణకు చెప్పాలంటే ఒక ప్రవచనకారుని తీసుకుందాం. ఏ సామవేదం షణ్ముఖ శర్మ గారినో, లేకపోతే గరికపాటి గారినో, లేకపోతే మన చాగంటి వారినో, ఎవరినో ఒకరిని తీసుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకు మన పురాణాలలో, ఇతిహాసాలలో ఉన్న సందేహాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చే ప్రయత్నం చేసి భగవంతునికి, భక్తునికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం దేవాలయానికి వెళ్తాం, అక్కడ పూజారి లేదా అర్చకుడు లేదా పురోహితుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా అదే చేస్తాడు. భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధానకర్తగా ఉండి లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పి ఆశీర్వదించి, దాంతో పాటుగా ఎవరైతే భక్తుడు దేవాలయానికి వచ్చాడో అతడికి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము ఈ మూడు లభించాలి అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఇదే కదా బ్రాహ్మణుడు చేసేది. ఇక వైదిక
కర్మని చేసే వాళ్ళని చూసుకుందాం. వాళ్ళ వాళ్ళ నిత్యానుష్ఠానాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు వేరే బ్రాహ్మణులు అనుకుందాం. ఇంకో పెళ్లిళ్ళు చేసే వర్గం ఒకటి ఉంది, వాళ్ళు కూడా బ్రాహ్మణులే. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెళ్లిళ్ళలో ఒక మంత్రాలు ఏవైతే ఉంటాయో, వైదిక మంత్రాలు ఏవైతే ఉంటాయో, వాటి ద్వారా భార్య భర్త, మామ మామగారు, అన్న చెల్లి, కుటుంబము అన్న దాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బ్రాహ్మణ వర్గం చేస్తున్న పనులు అని చెప్పి అనుకుందాం. ఇప్పుడు ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతునికి భక్తునికి అనుసంధానం చేస్తోంది ఎవడు? బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణులంటే వీళ్లకు తెగ కోపం. ఎందుకని? ఎప్పటిదాకా అయితే ఈ బ్రాహ్మణుడు ఈ పనులు చేస్తూ ఉంటాడో, ఈ దేశంలో సనాతన ధర్మము లేదా ఇప్పుడు హిందుత్వంగా పిలువబడుతున్న ధర్మం ఏదైతే ఉందో అది నిలబడుతుంది. కాబట్టి ఈ బ్రాహ్మణ వర్గాన్ని కించపరచాలి అని చెప్పేసి ఈ క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరి అట్లా ఆలోచిస్తున్న క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణత్వాన్ని పూర్తిగా విడిచిపెడదాం అనుకుంటున్నారా? లేదు. ఎవరైతే క్రైస్తవ బోధకులు ఉన్నారో, అంటే మత మార్పిడి మాఫియాకు చెందిన క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమను తాము అయ్యగార్లు అని చెప్పి పిలిపించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఉదాహరణకు రంజితోఫీని తీసుకుందాం, లేదు విజయ్ కుమార్ని తీసుకుందాం. వీళ్ళందరూ కూడా, వీళ్ళిద్దరూ లేదా వీళ్ళ ఇటువంటి క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? తమను తాము అయ్యగార్లు అని చెప్పి పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయ్యగారు అని చెప్పి మనం ఎవరిని పిలుస్తాం? మన ఇంటికి వచ్చి ఏ సత్యనారాయణ వ్రతం చేసిన వారికో, లేకపోతే మనం గుడికి వెళ్ళి మనకు భగవంతునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న పూజారికో, లేదు మనకు ఇతిహాసాలకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే, ఇతిహాసాల్లో ఏవైనా సందేహాలు ఉన్నట్టయితే ఆ సందేహాలను తీరుస్తున్న ప్రవచనకారులకు మనము అయ్యగార్లు అని చెప్పి గౌరవం ఇస్తాం. ఆ గౌరవాన్ని ఈ క్రైస్తవ బోధకులు అయ్యగార్లు అని చెప్పి పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. నిజానికి ఈ క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భగవంతునికి భక్తునికి అనుసంధానం చేస్తున్నారా? నాకు సంబంధించినంత వరకైతే చేయట్లేదు. ఎందుకు అంటే యెహోవా అనే ఒక బైబిల్ దేవుడి లక్షణాలు లేవు. ఈ విషయాన్ని కరుణాకర్ గారి దగ్గర నుంచి భాస్కర్ రాజు గారి దాకా అందరూ చెప్తూ వస్తున్నారు. క్రైస్తవాన్ని నిశితంగా పరిశీలించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యెహోవాలో దేవుడి లక్షణాలు లేవు అని చెప్పి చెప్తూ వస్తున్నారు. అవి ఉన్నాయా లేవా అనేది మనము బైబిల్ని నిశితంగా పరిశీలించేటప్పుడు చూసుకున్నాం మనం. కానీ ఈ క్రైస్తవ బోధకులు ఏం చేస్తున్నారు అంటే, మేము బైబిల్ దేవుడికి దగ్గర చేస్తున్నాము అని ఆలోచిస్తున్నారు. తాము దేవుడిగా భావించిన వాడికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రైస్తవ బోధకులు. నిజానికి భగవంతునికి దగ్గర చేయట్లే, తాము భగవంతునిగా భావించిన వాడికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే హిందుత్వం మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, ఇతర మతాల మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. వీళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మళ్ళీ తదుపరి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ ఈ వీడియోలో ఇంతే చెప్దామనుకున్నాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.